మిరియాలు చారు పెడుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చింతపండు పులుసు అండి. మొత్తం చింతపండు పులుసు చేసుకుని మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా కారం, అల్లం అండి. దీన్ని కొంచెం ఒక్క ముక్క దంచి రసంలోనే వేసేయాలి. కొంచెం ఉప్పు, ఈ టమాటాలన్నీ ముక్కలు కోసి రసంలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఒక్క ముక్క దంచాలి. తాలింపుకండి స్టవ్ వెలిగించి రసం బాగా మరగనివ్వాలి. కోసి పెట్టుకున్న టమాటా అండి రసంలో వేయాలి. రసం చాలాసేపు మరగాలి, మరిగితేనే మంచి టేస్ట్ వస్తుంది. రసం బాగా మరిగిందండి. తాలింపు రెడీ చేసుకోవాలి. గిన్నె పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, తాలింపుకు సరిపడగా, కరివేపాకు, కొన్ని ధనియాలు, జీలకర్ర, కొన్ని ధనియాలండి, జీలకర్ర, వాము, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, కొన్ని ఉల్లిపాయలు, తాలింపు రెడీ అయిపోతుందండి. ఈ మరిగిన రసం వేసేయాలి. హెల్దీ రసం అండి ఇది. ఇది జలుబు చేసిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మంచి మెడిసిన్ అది. కొద్దిగా కొత్తిమీర. ఇది నాటుకోడి కూరకి చాలా బాగుంటుందండి. పక్కన రసం వేసుకుని తింటే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. వేడివేడిగా ఉన్నప్పుడు టీ తాగుతుంది చూడండి, ఆ టైప్లో తాగితే చాలా బాగుంటుంది. చాలా వేడిగా ఉన్నప్పుడు. కొద్దిగా బెల్లం అండి, అలా వేసి వదిలేస్తే కరిగిపోతుంది. బెల్లం వేసిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే